నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. గిన్నీస్ రికార్డ్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? గిన్నీస్ రికార్డ్ కోసం పెట్టిన ఎఫెక్ట్స్ ఏంటి? ఏ వయసు వాళ్ళు ట్రైనింగ్ అటెండ్ అవ్వచ్చు? అచీవ్ అకాడమీ నుంచి గిన్నీస్ రికార్డ్ హోల్డర్ గురుశంకర్ గారు, అలాగే మైండ్ కోచ్ మనతో పాటు ఉన్నారు, లైవ్లో ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని వివరాలు డీటెయిల్గా తెలుసుకుందాం. సో మనలో చాలామందికి, చిన్నపిల్లలకు ముఖ్యంగా మెమొరీ అనేది చాలా తక్కువగా అటు ఇటు ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళకి మైండ్ కోచ్ అంటే ఎలా ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఎలా వాళ్ళని జీనియస్లు చేయొచ్చు అనే విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో ఫస్ట్ చాలామంది అనుకుంటూ ఉంటారు గిన్నీస్ రికార్డ్స్ అంటే చాలా అచీవ్ చెయ్యాలి అని చెప్పేసి. ఎలా అచీవ్ చేశారనేది మాట్లాడుకునే ముందు మీ గురించి చెప్పండి. నా పేరు గురుశంకర్ అండి. మాది అన్నమయ్య డిస్టిక్, రైల్వే కోడూరు. రీసెంట్గా నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాను. నా రికార్డ్ టైటిల్ పేరు ఏంటంటే మోస్ట్ డెసిమల్ ప్లేసెస్ ఆఫ్ ఐలాండ్స్ నెంబర్ మెమరైజ్డ్. అంటే సాధారణంగా మనం ఒక 20-30 గజిబిజిగా ఉన్న నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. అలాంటిది నేను ఒక మ్యాథమెటికల్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ 7777 నెంబర్లు, అంటే 7000, అంటే 4 7s నేను గుర్తుపెట్టుకున్నాను అనమాట. అంటే 2.718, 281, 828, 459, 045, 235, 360, 287, 471, 352, 66, 249, 7, 757, 247, 093, 699, 959, 574, 966, 967, ఇలా కంటిన్యూస్గా 7777 నెంబర్స్ గుర్తుపెట్టుకున్నాను అనమాట. దట్స్ ద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఈ రికార్డ్ నేను మా నాన్నగారికి డెడికేట్ చేశాను అనమాట. ఓకే. మా నాన్నగారు మార్చ్ 26, 2021లో మరణించారు. అంటే నా సక్సెస్ని మా నాన్నగారు ఎప్పుడు చూడలేదు. అంటే మా నాన్నగారు చనిపోయే హాస్పిటల్లో పోస్ట్ కోవిడ్ వరకు చనిపోయారు. చనిపోయే ముందు కూడా నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి అబద్ధమే చెప్పాను, నాన్న నాకు జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పాను. అంటే కానీ తర్వాత నేను ఒక స్టార్టప్లో స్టార్ట్ చేసాము, దాదాపు ల్యాక్స్లో రెవెన్యూ జనరేట్ చేసాము. బట్ ఈ సక్సెస్ మా నాన్నగారు చూడలేదు. గిన్నిస్ రికార్డ్ కూడా మా నాన్నగారు చూడలేదు. కాబట్టి ఎవరైతే నాన్నగారిని ఇంతవరకు మీ అబ్బాయికి జాబ్ లేదు అంటూ ఉండేవాళ్ళే నన్ను పిలిచి సన్మానం చేశారు కంటిన్యూస్గా. తర్వాత ఏంటంటే నాన్నగారు ఆ సర్టిఫికేట్ రాగానే ముందు నాన్నగారు సమాధి దగ్గరే పెట్టాను. కాబట్టి అదొక స్ట్రాంగ్ ఎమోషన్తో మా నాన్నగారికి డెడికేట్ చేశాను. అందుకు నాకు ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంది. ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఒకటే టైటిల్, గురుశంకర్కు గిన్నిస్ రికార్డ్, తన తండ్రికి అంకితం. నాకు గిన్నిస్ రికార్డ్ వచ్చింది అన్న దానికంటే మా నాన్నగారి పేరు టీచర్ శివయ్య, బీపీ రాజ్పల్లో బయాలజీ టీచర్, తన పేరు పడిన ప్రతి చోట నాకు ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చింది. ఆ గిన్నిస్ రికార్డ్ అనేది చాలా చిన్నది. మా నాన్నగారి పేరు అప్పుడు మా విలేజ్లో అన్నారనమాట, మీ నాన్నగారి పేరు నిలబెట్టేవరా అన్నారు. అంటే అది నిలబెట్టడం లేదు తెలియదు కానీ, బట్ ఆ మాట అనేది నాకు చాలా బూస్టింగ్ ఇచ్చింది. కాబట్టి గిన్నిస్ రికార్డ్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే మా నాన్నగారి పేరు నేను నిలబెట్టినందుకు. సో గిన్నిస్ రికార్డ్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి, ఎలా పెట్టారు అసలు? గిన్నిస్ రికార్డ్ చెయ్యాలని ఎందుకు అనిపించింది? అంటే నాన్నగారు అది చూడలేదన్నారు కదా, అంతకుముందు ఏం చేసేవాళ్ళు మీరు? యాక్చువల్ అండి, దాదాపు నేను ఒక 5 years నేను ఎగ్జామ్స్కి అలా ప్రిపేర్ అయ్యేవాడిని. బట్ నాకు ఎగ్జామ్స్ అంటే కూడా ఐఎమ్ రైటర్ కార్డ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు రైటర్ కార్డ్ ఉంది. ఎప్పటికైనా నేను డైరెక్టర్ అవ్వాలని ఒక పెద్ద గోల్ ఉంది నాకు. అంటే నేను ఎక్కువ విజువలైజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ విజువలైజేషన్ టెక్నిక్ యూజ్ చేసే ఈ గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేశాను. మీకు మ్యాథ్స్ అలా కనిపిస్తూ ఉంటాయి విజువల్స్లో, నెంబర్స్ అంతా? నాకు ఇమేజెస్ ఉంటాయి, 9 ఇమేజెస్ ఉంటాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే మెమరీ స్పోర్ట్ అని ఒకటి ఉందన్నమాట. ఆ మెమరీ స్పోర్ట్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి. అంటే నెంబర్స్ గజిబిజిగా ఉన్నవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, బైనరీ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ దానికి నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. 2019లో ఎవరి మాట వినలేదు, నా మాట నేను విన్నాను. ఏంటంటే జాబ్ వద్దు, ఫస్ట్ నాకు జాబ్ వద్దు. ఇంకోటి ఏంటంటే మూవీస్కి వెళ్దామంటే మా నాన్నగారు ఆరోగ్యరీత్యా నేను వద్దనుకున్నా. కాబట్టి వేరే చేద్దాం అనుకున్నా. మూవీస్ వద్దన్నారు కాబట్టి మూవీస్ రిలేటెడ్ క్రియేటివిటీ బేస్ చేసుకునే ఈ రికార్డ్ బ్రేక్ చేశాను అనమాట. అదే మెమరీ నేను ఒక 6 months హైదరాబాద్లోనే ఉన్నాను. ఎంత కష్టపడ్డానని చెప్పను, చాలా ఇష్టపడి చేశాను. కాబట్టి ఆ 6 months నేను నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకున్నా. బ్రెయిన్ అంటే చాలా మంది ట్రైనర్స్ విన్నాను, చాలా సోర్సెస్ కలెక్ట్ చేసుకున్నాను. నేను 6 months నాతో నేను ట్రావెల్ అయ్యాను అనమాట. ఈ మెమరీ ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు, పిల్లలకి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదు, ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ముందు మీ మెమరీ ఎలా ఉండేది? సాధారణంగా ప్రతి ఒక్కరికి ట్రైన్డ్ మెమరీ, అన్ట్రైన్డ్ మెమరీ ఉంటాయండి. చాలా మంది అంటారు నాది మంచి మెమరీ, నాది చెడ్డ మెమరీ, గుడ్ మెమరీ, బ్యాడ్ మెమరీ అంటారు. ఇలా ఏమీ ఉండదు. మీ బ్రెయిన్ ట్రైన్ అయిందా, యూ కెన్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్.
జస్ట్ ఫోకస్ చేయాలి. జస్ట్ ఇన్స్టెంట్ రిజల్ట్స్. అది కూడా నా టెక్నిక్స్ ఏంటంటే నేను ఓన్గా చాలా డెవలప్ చేసుకున్నాను. ఈ టెక్నిక్స్ కనుక ఎవరు ఫాలో అయినా కూడా రీసెంట్గా స్కూల్స్లో కూడా చేశాను నేను. స్కూల్స్లో కూడా చేస్తుంటే వాళ్ళు పై వాల్యూ 100 digits చెప్తున్నారు విత్ ఇన్ 1 or 2 days. ఇప్పుడు నేను చెప్పాను కదా ఐలెట్స్ కాన్స్టెంట్, అలా పై వాల్యూ 100 numbers చెప్పినప్పుడు నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంత అంటే నా స్టూడెంట్స్ చేశారు, వాళ్ళు దే కెన్ ఏబుల్ టు బ్రేక్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. వెరీ నైస్. ఓకే, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. తరుణ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. హలో, మాట్లాడండి. మేడం నమస్తే అండి. అది సార్తో మాట్లాడడానికి మాట్లాడండి, సార్తో మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. అదే మీ షో చూస్తున్నాం సార్ మేము ఎస్ఎన్టీవీ లైవ్ లో. మా పిల్లలకి చూపిస్తామని చెప్పేసి అదే మీతో ఒకసారి మాట్లాడిస్తామని చెప్పేసి కాల్ చేస్తున్నాం. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. అదే సార్, మా పిల్లలు బద్ధకంగా అయిపోయినారు, మొత్తం ఫోన్ వాడటమే అదంతా అయిపోయినారు. ఆ మైండ్ అనేది కొంతవరకు కూడా వాళ్ళు యూజ్ చేయడం అనేది ఏం జరగట్లేదు. సో కొంచెం మీ సైడ్ నుంచి ఏమన్నా కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక పర్టికులర్ ట్రాక్ లోకి తీసుకొస్తారని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే ఫోన్ చేశాను సార్. ఖచ్చితంగా అండి, అక్కడ మీకు ఒక మొబైల్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దాని ద్వారా మీరు కోర్సెస్ గురించి తెలుసుకోవచ్చు, మా టీం మీతో మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే మొబైల్స్ ఎక్కువ చూస్తున్నారు అంటున్నారు, మీ పిల్లలే కాదు పెద్దలు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్య డిజిటల్ డిమెన్షియా అనే ఒక పెద్ద వ్యాధి ఉందండి. డిజిటల్ డిమెన్షియా అంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ సెల్స్ డెడ్ అవుతున్నాయి, న్యూరాన్ సెల్స్ డెడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మన బ్రెయిన్ షార్పన్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మొబైల్ అడిక్షన్ని ఫస్ట్ మనం దాన్ని తొలగించాలి. దాని గురించి కూడా మొబైల్ డి అడిక్షన్ క్యాంప్స్ కూడా జరుగుతున్నాయి, నేను అవి కూడా ట్రైన్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రజెంట్ అయితే ఆ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి మీరు కాల్ చేయండి. మీ పిల్లలు ఈజీగా చాలా ఇంతకుముందుకి ఇప్పటికీ చాలా మార్పు చూస్తారు. స్ట్రెస్ టు సెలబ్రేషన్, హార్డ్ వర్క్ టు స్మార్ట్ వర్క్, షార్ట్ టర్మ్ మెమరీ టు లాంగ్ టర్మ్ మెమరీ, ఇలాంటి చేంజెస్ మీ పిల్లల్లో చూస్తారు. వెంటనే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, మీరు లైఫ్లో నాకు తెలిసి అంటే ఈ గిన్నెస్ రికార్డ్ సొంతం చేసుకునే ముందు చాలా స్ట్రగుల్స్ పడి ఉంటారు కదా, ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు అసలు? స్ట్రగుల్స్ అంటే అండి, దాదాపు 2014 నేను పాస్డ్ అవుట్ బీటెక్ కేఎస్ఆర్ఎం కాలేజ్ కడప, ఓకే, ఓల్డెస్ట్ కాలేజ్ రాయలసీమలో. బట్ ఏంటంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. అంటే స్ట్రగుల్స్ అంటే నేను పడలేదు, మా నాన్నగారు మా పేరెంట్స్ ఎక్కువ పడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే నా మీద నా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, ఏంటంటే నా క్లారిటీ ఎక్కువ ఉంది. కాబట్టి నేనేం చేస్తానో నాకు తెలుసు, అది మూవీస్ అవ్వచ్చు, ఒక మెమరీ అవ్వచ్చు. బట్ పేరెంట్స్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళని అడుగుతారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ నేను స్ట్రగుల్ అయ్యేవాడిని. బట్ ఐ నో వాట్, మా నాన్నకు కూడా తెలుసు ఏదో ఒకటి గొప్పది సాధిస్తాడని మా నాన్నగారికి కూడా తెలుసు. కాబట్టి ఆ 5 years అయితే నేను కొంతవరకు స్ట్రగుల్ అయ్యాను. అంటే జాబ్ సొసైటీకి ఏంటంటే జాబ్ లేదు అని ప్రొజెక్ట్ అవుతుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, మీరు కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెడుతున్నంత వరకు మీరు ఖాళీగా ఉన్నట్టు కాదు. ఎవరైనా సరే మీరు ఖాళీగా ఉన్నారంటే ఖాళీగా లేరు. మీరు నిజాయితీగా ఎఫర్ట్స్ పెడుతున్నారా, మీరు నిజాయితీగా మీ గోల్ వైపు నడుస్తున్నారా, అంతవరకు కూడా మీరు ఖాళీగా లేనట్టే, మీరు ఎఫర్ట్స్ పెడుతున్నట్టే. టైమ్ ఈజ్ మనీ, కాబట్టి మీరు మనీ సంపాదిస్తున్నట్టే ఆ టైం యూజ్ చేసుకుంటే. నిజం, అంటే టైమ్ ఈజ్ మనీ అనేది ఒక బేస్ పాయింట్ అనమాట. అందరూ తెలుసుకుంటే దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు చెప్పేది జాబ్లెస్ గానో లేకపోతే ఫెయిల్యూర్ గానో ఉన్న వాళ్ళకి సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్ నుంచి బయటపడాలంటే ఫోకస్ చేయాలి అంటారు. ఫోకస్ చేయాలి. అదే జాక్మా ఒకటి అంటాడండి, టుడే ఈజ్ డిఫికల్ట్, టుమారో ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్, బట్ డే ఆఫ్టర్ టుమారో ఈజ్ వెరీ బ్యూటిఫుల్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డై టుమారో ఈవినింగ్. అర్థమవుతుందా? అంటే ఈ రోజు కష్టంగా ఉంటుంది, రేపు కష్టంగా ఉంటుంది. మొన్నటి వరకు, ఎల్లుండి వరకు వెయిట్ చేయండి, డే ఆఫ్టర్ టుమారో వరకు వెయిట్ చేయండి, మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటుంది. జస్ట్ లైక్ ప్లాట్ఫామ్లో మనం ఉంటాం, మన ట్రైన్ ఒక టైంకి వస్తుంది, అంతవరకు వెయిట్ చేయాలి, కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి. భగవంతుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఓకే, కాలర్ ఉన్నారు, రవి గారు భద్రాచలం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురుశంకర్ గారితో. నమస్తే గురువు గారు. నమస్తే రవి గారు, చెప్పండి. సార్ మేము భద్రాచలం నుంచి మాట్లాడుతాను. చెప్పండి. ఏం లేదు, చిన్న మాట సార్. హలో, చెప్పండి, వినిపిస్తుంది. రవి గారు చెప్పండి మీ విషయం. సార్ మీరు నాకు పర్సనల్గా తెలుసు, మిమ్మల్ని మీట్ అయ్యాను నేను. మీట్ అయ్యారా? ఓకే. ఏం లేదు సార్, నేను ఇంకా టైం వేస్ట్ చేయలేదు సార్, చిన్న మాట చెప్దామని చేశాను. మీరు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో నేను లైవ్ లో చూసిన వ్యక్తిని. మీ కష్టాన్ని ఫలితం దక్కిన రోజని ఈ రోజు నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇష్యూ ఆల్ సక్సెస్ చెప్పడానికి కాల్ చేశాను. అంటే
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీలాంటి వారి బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా నేను మంచిగా గ్రో అవుతాను. థ్యాంక్ యూ. ఓకే, మీకు సంబంధించి సక్సెస్ డెఫినేషన్ ఏంటి? సక్సెస్ని చాలామంది ఏంటంటే డబ్బుతోనో, మనీతోనో, నేమ్తోనో, ఫేమ్తోనో కొలుస్తూ ఉంటారు. నాకు తెలిసి సక్సెస్ని సాటిస్ఫాక్షన్తో నేను కొలుస్తాను. ఎందుకంటే కొంతమందికి డబ్బులు బాగా సంపాదించడం సక్సెస్, కొంతమందికి ఉన్న డబ్బుని, వాళ్ళు సంపాదించిన డబ్బుని అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం సక్సెస్. కాబట్టి సక్సెస్ ఒక్కొక్కరికి ఒక్కో లెవెల్లో డిఫైన్ చేస్తారు. సక్సెస్ అంటే గెలవడం కాదు, పోరాడటం. సక్సెస్ అంటే నెంబర్ 1 అవ్వడం కాదు, నెంబర్ 1 బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టడం. సక్సెస్ అంటే అందరాన్ని ఎత్తుకు ఎదగడం కాదు, అంధకారంలో ఉన్న బ్రతుకులకు వెలుగునివ్వడం. సక్సెస్ అంటే ఒకరికి నువ్వేంటో నిరూపించుకోవడం కాదు, నీకు నువ్వేంటో నిరూపించుకోవడం. ఒక లక్ష్యాన్ని బలంగా పెట్టుకో. నీ కళ్ళ ముందు ఆ లక్ష్యం తప్ప ఇంకేమీ కనిపించకూడదు. కళ్ళతో నీ లక్ష్యాన్ని చూడు, కాళ్ళతో నీ లక్ష్యం వైపు నడువు, చెవులతో ఆ గెలుపు చప్పట్లు విను. పీలుస్తున్న ఊపిరిని నరనరాల్లోకి లక్ష్యంలా మార్చుకొని ప్రవహించేలా చేయి. గెలుపు స్పర్శను స్పృశించు. నెవర్ గివ్ అప్. ప్రతి ఒక్క టైంలో కూడా నీ గోలే గుర్తుకు రావాలి. కాబట్టి నీ గోల్ని విజువలైజ్ చేసుకుంటూ ఉంటే, నీ గోల్ని యాక్షన్లోకి తీసుకురా. సక్సెస్ ఈజ్ యువర్స్. ఓకే, అండ్ మీరు మైండ్ కోచ్ కదా, ఇంకా చాలా ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారని చెప్పారు కదా, ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తారు? ఈ మైండ్ కోచ్ అంటే బూస్ట్ యువర్ బ్రెయిన్ అనే వర్క్షాప్ నేను కండక్ట్ చేస్తున్నాను. అంటే లెవెల్ 1 ఉంటుంది, లెవెల్ 2 ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెమరీ ఛాంపియన్షిప్స్ ఉంటాయి, వాటికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు, దానికి కూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా నేను ఇస్తూ ఉంటాను అనమాట. అంటే ప్రొడక్టివిటీని, అంటే మన లైఫ్ని ప్రొడక్టివిటీగా ఎలా మార్చుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాస్టరీ, కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్, ఇవన్నీ కూడా నేను డిఫరెంట్ అన్ని రకాలుగా. అంటే బ్రెయిన్ అంటే హార్డ్వేర్ అనమాట. బ్రెయిన్ ఈజ్ ఎ హార్డ్వేర్, అందులో మైండ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. బ్రెయిన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, అంటే మన మెమరీ రిలేటెడ్. అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ అంటే మైండ్ ఈజ్ అ సాఫ్ట్వేర్, ఆ ఇన్స్టాలేషన్ వేరుగా ఉంటుంది. NLP, లా ఆఫ్ అట్రాక్షన్ అలాగా. అంటే ఐఎమ్ గివింగ్ రైట్ నో ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ మెమరీ, బట్ ఇన్ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ దిస్ ఆల్సో పర్సనాలిటీ డెవలప్మెంట్ లైక్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇవి కూడా ఎందుకంటే నేను బాగా నమ్మాను, ఇది లా విజువలైజేషన్ నేను చాలా బాగా నమ్మాను, అదే ఫాలో అయ్యాను, రిజల్ట్స్ కూడా అలానే వచ్చాయి. లా ఆఫ్ అట్రాక్షన్ కంప్లీట్గా పాజిటివిటీ మీద ఉంటుంది కదా, అది అందరికీ ఉండదు. చాలా మంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కూర్చొని విజువలైజ్ చేస్తూ అయిపోతుంది అనుకుంటారు. కాదు, అది ఒక క్యాటలిస్ట్ అనమాట. అంటే మన విజయానికి చాలా వరకు తోడ్పడుతుంది. అంటే మనం యాక్షన్లోకి తీసుకొస్తేనే అప్పుడు మనకు రిజల్ట్స్ ఉంటాయి. చాలా మంది బద్ధకంగా కూర్చొని విజువలైజ్ చేసుకుంటే అనుకుంటే అవ్వదు, అనుకుంటే అవుతుంది, ఎప్పుడు యాక్షన్లోకి తీసుకొస్తే అవుతుంది. అవును. అంటే నేచర్ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం వీ షుడ్ టేక్ యాక్షన్, దెన్ విల్ సీ ద రిమార్కబుల్ రిజల్ట్స్. ఓకే, ఇప్పుడు ఈ ట్రైనింగ్ చాలా మందికి ఇస్తున్నారు కదా, ఏ ఏజ్ వాళ్ళు అటెండ్ అవ్వచ్చు అసలు? ఇక్కడ చాలా మంది అనుకుంటారు మెమరీ ట్రైనింగ్ కాబట్టి స్టూడెంట్సే చిన్నపిల్లలకి అనుకుంటారు, బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి అప్పుడే కావాలనుకుంటారు. కానీ అబౌవ్ 5th స్టాండర్డ్ ఎనీవన్ కెన్ అటెండ్. బ్రెయిన్ ఏజ్ వల్ల బ్రెయిన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ మెమరీ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే అల్జీమర్స్ డిసీజ్ అంటే మతిమరుపు సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. కార్ కీస్ ఎక్కడ పెడతారు తెలియదు, బైక్ కీస్ ఎక్కడ పెడతారు తెలియదు, ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ అనుకుంటాం కానీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్. కాబట్టి మన బ్రెయిన్ షార్పన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిపోకాంపస్, బ్రెయిన్ లో హిపోకాంపస్ పార్ట్ ఉంటుంది, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ లాంగ్ టర్మ్ మెమరీ. కాబట్టి ఆ లాంగ్ టర్మ్ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఇది అవసరమే, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి అవసరమే, హౌస్ వైఫ్కి అవసరమే, తనకి మైండ్ షార్ప్గా ఉండాలి, ఒక బిజినెస్ ఎవరికైనా మైండ్ కదా, ప్రొఫెషనల్స్కి అవసరమే, సీనియర్ సిటిజన్స్కి అవసరం. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మేము పెద్దవాళ్ళు అయిపోయి మాకు ఏమీ అవసరం లేదు కాదు, ఆ టైంలో కూడా దే కెన్ స్టార్ట్ న్యూ లైఫ్, దే కెన్ స్టార్ట్ యాక్సిలరేటింగ్ దేర్ బ్రెయిన్. ఓకే, అంటే ఇలాంటి ట్రైనింగ్స్ చాలా మంది ఇస్తున్నారు కదా, సో వాళ్ళ ట్రైనింగ్కి మీ ట్రైనింగ్కి ఏంటి డిఫరెన్స్? ఎందుకు జాయిన్ అవ్వాలంటే? ఎస్ ఆఫ్ కోర్స్, నేను ఒక 6 months నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను. చాలా వరకు ఏంటంటే బయట బుక్స్ నుంచో ఒక ట్రైనర్ నుంచో చెప్పొచ్చు, బట్ నేనేంటంటే నా మీద నేను రీసెర్చ్ చేశాను, ఏది వర్క్ అవుతుంది పిల్లలకి. రీసెంట్గా స్కూల్స్కి వెళ్ళాను, వాళ్ళు పీరియాడిక్ టేబుల్ ఏ ఎలిమెంట్ అన్న అడిగేస్తే చెప్పేస్తారు, 13th ఎలిమెంట్ అంటే 13th ఎలిమెంట్ చెప్తారు, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా చెప్పేస్తారు. సో ఏంటంటే నాకు అర్థమైంది, ఓహో ఇట్ ఈస్ వర్కింగ్ నాట్ ఓన్లీ ఫర్ మీ బట్ ఆల్సో ఫర్ ద స్టూడెంట్స్. నాకు క్లారిటీ వచ్చింది. పై వాల్యూ కూడా నేను ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే విత్ ఇన్ వన్ డేలో అంటే 2 hours వర్క్షాప్ ఉంటుంది డైలీ. ఆఫ్టర్ 1 day దే ఆర్ ఏబుల్ టు సే పై వాల్యూ, అంటే 100 digits ఏవైతే ఉన్నాయో కళ్ళు మూసుకుని వాళ్ళు మెమరైజ్ చేస్తూ చెప్పేస్తూ ఉన్నారనమాట. జీకే క్వశ్చన్స్, వాళ్ళకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి చాలా హెల్ప్ అయ్యాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి, ఇట్లా స్టూడెంట్స్కి కానివ్వండి, ఒక క్రియేటివ్ లెవెల్లో ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా ఈ వర్క్షాప్ హెల్ప్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు మీరు చూసుంటారు కదా, పిల్లలందరూ ఒకే మైండ్ సెట్తో ఉండరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమరీ స్టేజ్ ఉంటుంది. అండ్ ఈక్వలైజ్ చేయొచ్చా, అలా పెంచుకోవచ్చా అందరిది ఈక్వలైజ్ చేసి? ఖచ్చితంగా. ఒక పేరెంట్ ఏమనుకుంటాడంటే
నా కొడుకు తోపు దమ్ముంటే ఆపు అని ఒక పేరెంట్. అంటే నా కొడుకుది గుడ్ మెమరీ, నా కూతురుది గుడ్ మెమరీ. ఇంకొంతమంది ఏమంటారంటే వీడు వరస్ట్, వీడు వేస్ట్, వీడు లాస్ట్, వీడు బ్యాడ్ మెమరీ, చదివిందే గుర్తుండదు అని వాడిని బ్లేమ్ చేస్తాడు. అంటే ఈ పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ప్రొజెక్షన్ పిల్లల మీద పడి ఓహో నా లెవెల్ ఇంతనే అని ఆలోచనలో ఉన్నారు. కానీ నేను చెప్పాను కదా దెర్ ఈజ్ ఓన్లీ ట్రైన్డ్ మెమరీ. ఇక్కడ నేను రీసెంట్గా ఒక స్కూల్కి వెళ్తే ఎందుకు ఎక్కువ మంది జాయిన్ అయ్యారంటే నేను కొన్ని వర్డ్స్ చెప్పాను అనమాట. 30 వర్డ్స్ జంబుల్డ్గా ఉన్న నెంబర్స్ నేను ఒక చెప్పాను. ఫస్ట్ లేచాడు అబ్బాయి, లాస్ట్ అంట, నాకు కూడా తెలియదు. అబ్బాయి లాస్ట్ అంట, ఆ అబ్బాయి లేచి చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత అందరు క్లాప్స్ కొట్టినారు. ఎందుకంటే ఆ అబ్బాయి పూర్ స్టూడెంట్ సార్. ఆ అబ్బాయి ఏంటి సరిగ్గా గుర్తుపెట్టుకోలేడు. ఆ అబ్బాయి 30 వర్డ్స్ ఎలా చెప్పాడని చెప్పి చాలా మంది ఆ వర్క్షాప్కి జాయిన్ అవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఇంటెలిజెంట్ బ్రెయిన్, డల్ బ్రెయిన్ కాదు, ట్రైన్డ్ బ్రెయిన్, అన్ట్రైన్డ్ బ్రెయిన్, బూస్టెడ్ బ్రెయిన్, అన్బూస్టెడ్ బ్రెయిన్, ఇదే డిఫరెన్స్. ఓకే, అలా బూస్ట్ చేస్తే ఎవరైనా సరే నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా టెండూల్కర్ చెప్పినట్టు బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్ అన్నట్టు మన బ్రెయిన్ కూడా బూస్టప్ చేస్తే ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ అనేవి ఇన్స్టెంట్ రిజల్ట్స్. మ్యాథ్స్ అన్న కొంత ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, బట్ ఇవన్నీ అకాడమిక్స్కి ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అని తెలిసిన తర్వాత వాళ్ళు అదే ఫార్మాట్లో గుర్తుపెట్టేసుకుంటారు. అండ్ మీరు చెప్పండి, ఇప్పుడు మైండ్ కోచ్గా మీరు చాలా మంది పిల్లల్ని చూసుంటారు కదా, అండ్ బాగా చదువుకుంటేనే వాళ్ళు సక్సెస్ అవుతారా, లేదు మెమరీ బాగుంటేనే సక్సెస్ అవుతారా? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మార్క్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారా? ఎలా? మనకు రావాల్సింది మార్కులు కాదు, మనుషులో మార్పులు. అంటే మార్కులు అనేది కొంతవరకే అవసరం అవుతుంది. ఇప్పుడు మన చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ కూడా, స్టీవ్ జాబ్స్ కానివ్వండి, చాలా మంది కూడా, టెండూల్కర్, వాళ్ళు ఫెయిల్ అయ్యారు బట్ లైఫ్లో సక్సెస్ అయ్యారు. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్ అని గాంధీజీ చెప్పాడు. బట్ కానీ మనకి ఎడ్యుకేషన్ అనేది ఒక్కటి మాత్రమే. బిజినెస్ ఉంది, స్పోర్ట్ ఉంది, స్టార్టప్స్ ఉన్నాయి, ట్రైనింగ్ ఉంది, టీచింగ్ ఉంది. అంటే మనకి డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయన్నమాట. మనం ఎందులో రాణించగలము అని మనం తెలుసుకోవాలి ఫస్ట్. బట్ మెమరీ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. బట్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్, యాజ్ ఎ ట్రైనర్, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ హౌస్ వైఫ్, యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ స్టూడెంట్, ప్రతి ఒక్కరికి కూడా ఈ మెమరీ అనేది అవసరమే. బట్ మన మార్క్స్ని బట్టి మాత్రం మన లైఫ్ని ఎప్పుడు డిసైడ్ చేయొద్దు. ఎందుకంటే అల్టిమేట్లీ ఎవ్రీ వన్ లైఫ్, ప్రతి ఒక్కరికి మనీ కావాలనే కదా జాబ్ చేసేది, బిజినెస్ చేసేది కూడా మనీ కావాలనే కదా. మరి మనీ అవ్వాలనుకున్నప్పుడు ఎడ్యుకేషన్ వన్ ఆఫ్ ద సోర్స్ అంతే, వన్ రూట్ అంతే. బట్ వీ హ్యావ్ డిఫరెంట్ రూట్స్ టు చూస్. కాబట్టి దాని మనిషిని ఎప్పుడు కూడా జడ్జిమెంట్ అనేది ఒక ఎడ్యుకేషన్ త్రూ మాత్రమే ఇవ్వడం చాలా తప్పు అని నా ఉద్దేశం. ఓకే, కమింగ్ టు యూ, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే లిమిటెడ్గా చేస్తున్నాను స్కూల్స్లో అలాగా. ఇప్పుడు చాలా బిగ్ స్కేల్లో చేస్తున్నాం. తెలుగులో ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ కానీ, ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మేము ఒక బూస్ట్ యువర్ బ్రెయిన్ అనే వర్క్షాప్స్ నేను ప్రమోట్ చేస్తున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్. లాంగ్వేజెస్ కూడా మీరు? ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండి. తెలుగు అండ్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ ఈజ్ యూనివర్సల్ లాంగ్వేజ్, బట్ యూజ్ వెరీ సింపుల్ లాంగ్వేజ్ టు అండర్స్టాండ్. కాంప్లికేటెడ్ వర్డ్స్ కాకుండా అందరికీ అర్థమయ్యే భాషలోనే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రజెంట్ తెలుగులో బాగా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. నా మిషన్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 million స్టూడెంట్స్ని అడ్రస్ చేయాలి, వాళ్ళ లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అంటే వాళ్ళ బ్రెయిన్ని యాక్సిలరేట్ చేసి వాళ్ళ గోల్స్ వైపు నడిపించాలి, వాళ్ళ బ్రెయిన్ షార్పన్ చేయడమే నా గోల్. అవును, అంటే చాలా మందికి ఒక గోల్ ఉంటుంది కానీ ఆ గోల్ నుంచి సైడ్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు మీరు? అదే అండి, ప్రొడక్టివిటీ. వన్స్ యూ నో ద ప్రొడక్టివిటీ మాస్టరీ, అంటే మన ప్రొడక్టివిటీ, మన టైం, మన ప్రయారిటీ మేనేజ్మెంట్, మన టైం మేనేజ్మెంట్ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మన గోల్ చాలా ఫోకస్డ్గా ఉంటుంది. వన్స్ యూ హ్యావ్ క్లారిటీ ఆన్ యువర్ లైఫ్, ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ వెరీ ఈజీ టు గో ఫార్వర్డ్. ఆ క్లారిటీ మీరు ఇస్తారు ట్రైనింగ్. ఓకే ఓకే. అట్ ప్రెజెంట్ మెమరీ చెప్తున్నా కదా, బ్రెయిన్ హార్డ్వేర్ అండ్ మైండ్ సాఫ్ట్వేర్, బోత్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని బోత్ ట్రైనింగ్స్ వీఆర్ ప్రొవైడింగ్. ఓకే, మీరు ఇచ్చిన ట్రైనింగ్స్లో మంచి మంచి సక్సెస్ స్టోరీస్ చాలా ఉంటాయి కదా, కొన్ని మా కోసం షేర్ చేసుకోండి. అంటే స్టూడెంట్స్ సైడ్, స్టూడెంట్స్, పిల్లలు, లేకపోతే హౌస్ వైఫ్స్, జాబ్ హోల్డర్స్, ఇలా చాలా మంది మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఉంటారు, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఏమైనా? నేనంటే పై వాల్యూ నేను ఒక 100 years నేర్పించాను, బట్ ఒక అమ్మాయి ఏంటంటే ఇదే టెక్నిక్ యూజ్ చేసి ఒక 200 numbers తను నేర్చుకుంది. విత్ ఇన్ 1 day తను నేర్చుకుంది. బట్ షీ వెరీ సూన్ ఐ విల్ హెల్ప్ హర్ టు బ్రేక్ సమ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అట్లీస్ట్. అర్థమవుతుందా? అంటే చాలా మంది నెంబర్స్ అంటే భయపడుతూ ఉంటారు, అంటేనే భయపడిపోతుంటారు. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నెంబర్స్ నేర్పించడం కాదు, వాళ్ళు నెంబర్స్ని ఎప్పుడు చెప్పాను అది గుర్తుపెట్టుకుంటే ఉపయోగం ఉంది, కానీ ఎంతవరకు ఉపయోగం? ఈ నెంబర్స్ని టెక్నిక్ ఏంటంటే మనం హిస్టారికల్ ఇయర్స్ ఉంటాయి, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది,
బ్యాటిల్ ఆఫ్ బక్సర్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, అట్ ద సేమ్ టైం జాగ్రఫికల్ ఇండియన్ జాగ్రఫికల్ ఏరియా అంతా, నార్త్ టు సౌత్ కిలోమీటర్స్ అంతా, ఈస్ట్ టు వెస్ట్ కిలోమీటర్స్ అంతా, అలా అన్నీ ఉంటాయి కదా. మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్, ఇండియన్ పొలిటికల్ ఆర్టికల్స్, ఇవన్నీ ఇన్స్టాంట్ టెక్నిక్స్ అనమాట. అకాడమిక్స్కి బేసిక్ లెవెల్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఈ టెక్నిక్ ఏంటంటే మీరు నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు, అకాడమిక్స్కి ఎలా హెల్ప్ అవుతుంది, మీ అకాడమిక్స్ హిస్టరీ అప్రోచ్ ఎలా అవ్వాలి, జాగ్రఫీ అప్రోచ్ ఎలా అవ్వాలి, ఫిజిక్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇలా అప్రోచ్ అయితే మీరు బాగా మెమరైజ్ చేయగలరు అనే వాటి మీద అంటే వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మీరు దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి ట్రైనింగ్ ఇస్తారు. అంతే అండి. ఓకే, యశ్వంత్ ఏలూరు జిల్లా నుంచి కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. మాట్లాడండి సార్తో. సార్ నేను 10th చదువుతున్నాను సార్. చెప్పు యశ్వంత్. 10th చదువుతుంటే నేను ఏదైనా క్వశ్చన్ చదివేస్తాను సార్, వెంటనే వచ్చేసిద్ది, కానీ ఇప్పుడు టీచర్ తప్పు చెప్పేస్తా కానీ తర్వాత మళ్ళీ గుర్తుండదు సార్. దర్ ఇస్ ఎ కీవర్డ్ మెథడ్ అండి. మీరు ఏదైతే చదువుతారో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మేము కీవర్డ్ మెథడ్ అని ఒక టెక్నిక్ ఉంది. అది మేము వర్క్షాప్స్లో అటెండ్ అయిన వాళ్ళకి చెప్తామన్నమాట. అంటే లాంగ్ టర్మ్ మెమరీ, అంటే మీరు ఎగ్జామ్స్ వరకు మాత్రమే గుర్తుపెట్టుకోవడం కాదు, ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఆల్సో లాంగ్ టర్మ్ వరకు మీరు మెమరైజ్ చేసే విధంగా ఆ విజువలైజేషన్ టెక్నిక్ హెల్ప్తో, ఆ సహాయంతో మీకు నేర్పిస్తాం. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కాలర్ విశాలి ఫ్రమ్ వరంగల్. నమస్తే అండి. హలో, విశాలి గారు మాట్లాడండి. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఓకే, మాట్లాడండి. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. మీరు టీవీ చూడకండి, డైరెక్ట్ గా అడగండి. చదివాడండి. ఏం చదివాడమ్మా? మా బాబు MBA చదివాడండి, కానీ దేని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. జాబ్ వెరిఫికేషన్ నో ఇంట్రెస్ట్. టీవీ తక్కువగానే చూస్తుంటాడు. ఈ మామూలుగా ఇవన్నీ ఫోన్లలో వచ్చేది అవన్నీ చూస్తుంటాడు. చెప్తే చేస్తాను అని అంటుంటాడు, కానీ ఇంట్రెస్ట్ ఏమీ లేదండి. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందో అడగడానికి మీ ట్రైనింగ్ కానీ లేకపోతే ఈ క్లాసెస్ ఇస్తున్నాం అంటున్నారు, వాటి కోసం ఫోన్ చేశానండి నేను. ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటున్నారు. ఫస్ట్ మీ అబ్బాయితో మాట్లాడండి. తనకేది ఇంట్రెస్ట్, జాబ్ ఇంట్రెస్టా లేదంటే వేరే ప్రొఫెషన్ ఏమన్నా చూస్ చేసుకుంటాడా, అసలుకి తన ఇంట్రెస్ట్ ఏంటి? అదే మీరు ఎప్పుడు పిల్లల మీద ఇదే చేయాలని రుద్దొద్దు. జస్ట్ ఆ అబ్బాయిని అడగండి, తనకి ఫ్రీ స్పేస్ ఇవ్వండి. ఏం చదవాలనుకుంటున్నాడు, నెక్స్ట్ ఏమైనా ఫ్యూచర్ గోల్స్ ఏంటి అడగండి. తర్వాత మీకు ఆ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి కాల్ చేయండి. పర్సనల్గా ఐ విల్ టాక్ టు యూ అమ్మా. ఓకే ఓకే, సో కొన్ని మెమరీ టిప్స్ మా ప్రేక్షకుల కోసం. మెమరీ టిప్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయినే, మెమరీ అంతా బ్రెయిన్కి సంబంధించింది. మెమరీలో మనకి బ్రెయిన్ అనేది 2 parts, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది, రైట్ బ్రెయిన్ ఉంటుంది అనమాట. ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే రైట్ పార్ట్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఈ రైట్ బ్రెయిన్ ఏంటంటే లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రైట్ హ్యాండర్స్ ఉంటారా, అంటే రైట్ హ్యాండ్తోనే బ్రష్ చేస్తూ ఉంటారు, రైట్ హ్యాండ్తోనే రాస్తూ ఉంటారు, రైట్ హ్యాండ్తోనే టీవీ రిమోట్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి రైట్ హ్యాండ్తో చేసినప్పుడల్లా మీ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ హ్యాండ్తో బ్రష్ చేయండి, అప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. రైట్ బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటివిటీ. ఇప్పుడు రాజమౌళి గారు కానివ్వండి, బాపు గారు కానివ్వండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మన డిఎస్పి గారు, వీళ్ళంతా కూడా ఇవన్నీ రైట్ బ్రెయిన్ పీపుల్ అనమాట. అంటే వాళ్ళ క్రియేటివిటీ లెవెల్ అలా ఉంటుంది. అంటే లైఫ్లో సక్సెస్ కావాలంటే మన క్రియేటివిటీ ప్రతి ఒక్క దాంట్లో కావాల్సిందే కదా, జాబ్లో కానివ్వండి. కాబట్టి మనం ఏంటంటే రైట్ బ్రెయిన్ కూడా మనం యాక్టివేట్ చేయాలి. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో బ్రష్ చేయడం, లెఫ్ట్ హ్యాండ్తో అట్లీస్ట్ ఒక 1-2 minutes రాయడము. అంటే డైలీ ఒకే రూట్లో ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళకుండా డిఫరెంట్ రూట్లో వెళ్ళడం. మన బ్రెయిన్ ఏంటంటే రొటీన్ థింగ్స్ని యాక్సెప్ట్ చేయదు. ఇట్ వాంట్స్ న్యూ, ఇట్ వాంట్స్ ఫ్రెష్ థింగ్స్ ఇన్ డైలీ. అప్పుడే మన బ్రెయిన్ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది, కొత్తగా ఆలోచించగలుగుతుంది. అందుకని స్టీవ్ జాబ్స్ కూడా థింక్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి అలా చేస్తే విల్ సీ ద రిజల్ట్స్. అండ్ ఆల్సో మనం తీసుకునే ఫుడ్ కూడా ఉంటుందా? ఈవెన్ చాలా మంది డార్క్ చాక్లెట్స్ తింటే డైలీ అట్లీస్ట్ 1 తింటే మన మూడ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మన ఫోకస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది తినద్దు అంటారు, అట్లీస్ట్ తినండి. చాక్లెట్స్ తినద్దు అంటారు కానీ బట్ డార్క్ చాక్లెట్ కొంతవరకు తీసుకోవచ్చు. బ్రాక్లీ అండ్ బ్లూబెర్రీస్ ఆర్ బ్రెయిన్ బెర్రీస్ అంటారు. అంటే స్ట్రాబెర్రీస్ లా బ్లూబెర్రీస్ ఉంటాయి, అవి తిన్నా బ్రాక్లీ అదే మనం బ్రెయిన్ లా ఉంటుంది కదా. బ్లూబెర్రీస్ అంటారు, అవి కూడా అవకాడో అంటారు. ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, విటమిన్ సి, విటమిన్ కే బాగా ఉన్నవి తీసుకుంటే మన బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. అండ్ మెమరీ లాస్ చాలా మందికి అల్జీమర్స్ అంటుంటారు.
చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కూడా ఉపయోగపడుతుంది ఇవి టిప్స్ అన్ని. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే ఎయిరోబిక్స్ అంటే మన ఫిజికల్ బాడీకి ఎక్సర్సైజ్ చేసేదానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనకి న్యూరోబిక్స్ ఉంటుందన్నమాట, మన బ్రెయిన్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ అన్ని కూడా మేము టీచ్ చేస్తాము. కాబట్టి అంటే వన్స్ మీరు ఒకసారి న్యూరాన్ సెల్ డెడ్ అయిందంటే మళ్ళీ తిరిగి రాదనమాట. కాబట్టి ఆ న్యూరాన్ సెల్స్ ఎలా పెంపొందించుకోవాలి, మన బ్రెయిన్ యాక్టివ్ ఎలా చేసుకోవాలి, మన గోల్స్ వైపు ఎలా వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో నేను టీచ్ చేస్తాను. రీసెంట్లీ టైఅప్ విత్ అచీవ్ అకాడమీ, ఇద్దరం కొలాబరేట్ అయ్యి ఇవి గ్రాండ్ చాలా పెద్ద ఎత్తున లాంచ్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే చాలా మందికి బాడీ యాక్టివేట్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ మీద ఫోకస్ పెడతారు కానీ బ్రెయిన్ మీద అంత ఫోకస్ చేయరు. మీరు అన్నట్లుగా ఈ ప్రోగ్రామ్ చూసాక కొంచెం ఫోకస్ చేసి అటు వెళ్ళాలి. ఈవెన్ అండి న్యూరోబిక్స్ ఓకే, బట్ ఫిజికల్ బాడీ ఈవెన్ గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు అలా వాక్ చేస్తారు అనమాట. అలా వాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే BDNF అంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. న్యూరోజెనసిస్ ప్రాసెస్ వల్ల న్యూరాన్ సెల్స్ కొత్తగా క్రియేట్ అవుతాయి. ఎంత కొత్తగా న్యూరాన్ సెల్స్ క్రియేట్ అవుతాయో మన బ్రెయిన్ అంత యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ కానీ కొంతవరకు అట్లీస్ట్ ఒక 20 minutes అయినా డైలీ వాక్ చేయడం వల్ల కూడా మన బ్రెయిన్ సెల్స్ పెరుగుతాయి, యాక్టివేట్ అవుతాయి. చాలా ఉన్నాయి, బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇట్స్ పర్సనల్. ఓకే, అండ్ ఫైనల్గా ఒక కంక్లూజన్ ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు మీరు? అండి మీ లైఫ్లో డ్రీమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వల్ల కావచ్చు మన గోల్స్ని మనం అచీవ్ చేయకుండా ఏదో కాంప్రమైజ్ అయి బతుకుతూ ఉంటాం. కాంప్రమైజ్ అవ్వద్దు. నేను ఒక 5 years అండ్ ఫెయిల్యూర్ చూశాను. నవ్ ఐఎమ్ ఎర్నింగ్ lakhs per month. నవ్ ఐ గాట్ గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్. అర్థమవుతుందా? కాబట్టి మన లైఫ్లో ఏదైతే గోల్స్ ఉంటాయో దాన్ని ఖచ్చితంగా చేయకపోతే అన్నిటికంటే మహాపాపం ఏంటంటే మన గోల్స్ని మనం సాధించకపోవడమే. కాబట్టి నేను ఫాలో అయ్యేది ఏంటంటే నిత్య సంఘర్షణతో జరిగే జీవితం అనే ఈ యుద్ధంలో మరణించే వరకు వెనుతిరగక పోరాడే యోధుడే బలవంతుడని ఈ జగం మనకు మానదు. ఇదే సత్యం, ఇదే జీవితం. నెవర్ గివ్ అప్. ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. డ్రీమ్ వైపు పరిగెత్తండి. దేని వైపు? మొబైల్ వైపు కాదు, అమ్మాయిల వైపు కాదు, అడిక్షన్స్ వైపు కాదు. మన గోల్ క్లియర్గా ఉండాలి. ఆ గోల్ చాలామందికి సర్వీస్ ఇవ్వాలి. మనం సాధించడం మన సెల్ఫిష్ మోటివే కాదు. మనం చాలా వరకు ఫ్రీ సర్వీసెస్ ఇవ్వాలి. ఇలా చాలా వరకు మనమే ఎదగడం కాదు, పక్కన వాళ్ళు కూడా ఎదగనివ్వండి. వెరీ నైస్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. నేను చూసారు కదండి, మీకు కూడా ఈ మెమరీ దీన్ని పెంచుకోవాలి, జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి, పిల్లలు ఇంకా అచీవ్ చెయ్యాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంకా సక్సెస్ఫుల్ లైఫ్ని సాధించవచ్చు. ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. నమస్తే.